తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. వివిధ రకాల బస్ పాసుల ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ఛార్జీలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు వినియోగించే పాస్ల ధరలు కూడా పెరిగాయి. సగటున 20% పైగా ఈ పెంపుదల ఉంటుంది. సాధారణ ప్రయాణికులు ఎక్కువగా వాడే ఆర్డినరీ బస్ పాస్ ధర ఇప్పటి వరకు 1150 ఉండగా దీనిని 1400కు పెంచారు. మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధర 1300 నుంచి 1600కు పెంచారు. ఇక మెట్రో డీలక్స్ పాస్ ధర 1450 రూపాయల నుంచి 1800కు పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగించే ఇతర పాసులు, గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలను కూడా టీజీఎస్ఆర్టీసీ సవరించింది. ఈ ఆకస్మిక పెంపుదల నెలవారీ పాసులపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులపై ప్రభావం పడనుంది. ఇటీవల హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను కూడా పెంచారు. 7 ఏళ్ల తర్వాత తొలిసారి ధరల పెంపును ఎల్&టీ మెట్రో రైల్ లిమిటెడ్ మే 17న అమల్లోకి తెచ్చింది. మొదట 20% టికెట్ ధరలను పెంచిన ఎల్&టీ ఆ తర్వాత 10% తగ్గించింది.